ఈ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం మీద కూడా ఇంతే తీవ్రంగా మాట్లాడాం. మాలాంటి వాళ్ళు మాట్లాడారు కాబట్టి అనేక కుంభకోణాలు బయటకు వచ్చాయి. భజన చేసిన వాళ్ళ వల్ల బయటకు రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదంటే భజన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి, ఎవరైనా బయట పెడితే కూడా వాటిని కప్పి ఉంచే ఒక వ్యవస్థను తయారు చేశారు కాబట్టి. ప్రభుత్వాలలో కుంభకోణాలు జరుగుతాయి, అవినీతి ఉంటుంది. లేకపోతే మనమే చూస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఎట్లా అవినీతి పరులుగా మారిపోతున్నారు. ఎంతెంత అవినీతి జరుగుతుంది దేశంలో, ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, ఎంతమంది ఉత్తపుణ్యానికి ధనవంతులుగా మారిపోయి పేదలుగా మారుతున్నారు. ఇవన్నిటి వెనక అనేక అవినీతి కారణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మాట్లాడొద్దు అంటే అది ఖచ్చితంగా దేశద్రోహం. కాబట్టి మేమే నిజమైన దేశభక్తులు. మీలాగా ఇది మాట్లాడొద్దు అనేవాళ్ళు ఈ దేశానికి చేసేది నష్టమే తప్ప మీ వల్ల మీకు కానీ, ఈ దేశానికి కానీ, మీ పిల్లలకి కానీ దేనికి ఉపయోగం లేదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి.